the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందం, మీరు చూస్తున్నారు Telugu. సో గైస్, ఇది మన ఛానల్లో మంచి అన్బాక్సింగ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. అదే ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు DJI ronin-sc గింబల్ అనమాట. సో బేసికలీ ఎవరైనా ఒక ఫోటోగ్రాఫర్స్ కానీ, వీడియోగ్రాఫర్స్ కానీ, లేకపోతే పాన్ షాట్స్ తీసేవాళ్ళు కానీ, లేకపోతే బీరోల్స్ తీసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే కెమెరా స్టెబిలిటీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వీడియోగ్రఫీ అనుకోండి, మనం నడుస్తున్నప్పుడు వీడియో స్టెబిలిటీ ఉండదు. అదేవిధంగా ఏదైనా పాన్ షాట్స్ కానీ, బీరోల్స్ కానీ, లేకపోతే వెడ్డింగ్ షూట్స్ కానీ ఇలా చేసే వాళ్ళకి ఏంటంటే కెమెరాతో పాటుగానే మీకు ఇంకొక గ్యాడ్జెట్ అయితే ఉండాలి. అదేంటంటే గింబల్ అనమాట. సో గింబల్ అనేది నార్మల్లీ మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ తక్కువ అయితే ఉండదు అనమాట. సో కెమెరాని హ్యాండిల్ చేసే గింబల్స్ అనేవి కాస్ట్ హై ఉంటుంది. సో వీటి వల్ల మెయిన్గా ఉపయోగం ఏంటంటే మెయిన్గా స్టెబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తూ ఉంటాము, కెమెరా కూడా మనం నడుస్తూ ఉంటే అది కూడా ఏంటంటే మనకి ఫ్లక్చువేషన్ చేస్తూ ఉంటాయి. సో వీడియో అనేది అంత బాగా రాదనమాట. సో మనము గింబల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టెబిలిటీ అనేది మనకి ఉంటుంది. సో మనము నడిచినా కూడా వీడియో అనేది స్టేబుల్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీ క్రియేషన్స్ వాళ్ళు, లేకపోతే ఏదైనా టీజర్స్ చేసేవాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఏంటంటే గింబల్స్ అనేవి ఖచ్చితంగా అవసరం అవుతాయి అనమాట. సో గింబల్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. సో వాటిలో చాలా కంపెనీస్ అనేవి మన గింబల్స్ అనేవి మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటాయి. సో అటువంటి వాటిలో మనకి మంచి గింబల్స్ ఏంటంటే మనం ఎతికి చూస్ చేసుకోవాలి. అంటే మన వర్క్కి తగ్గట్టుగా మనకి మంచి గింబల్ ఏ కంపెనీ సెట్ అవుతుంది అనేది మనం చూసి ఎంచుకోవాలి. ఈరోజు నేను మీ ముందుకు ఏంటంటే ఈ DJI కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ronin-sc గింబల్ అనేది తీసుకొచ్చాను. ఇది నేను అమెజాన్లో 28,000 దీన్ని అమెజాన్ నేను పర్చేస్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రైస్ చెక్ చేస్తే 500 తగ్గినట్టుంది. 27,500 రూపాయలకి అయితే మనకి ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్లో అయితే అమెజాన్లో దొరుకుతుంది. సో చూద్దాం మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి, అండ్ అదేవిధంగా దీని ఒక డీటెయిల్డ్ రివ్యూ, అండ్ అదేవిధంగా దీని కొన్ని శాంపిల్స్, సో నేను కొన్ని బీరోల్స్ అండ్ అదేవిధంగా కొన్ని వీడియో షార్ట్స్ అనేవి మీకు చూపిస్తాను. ఎలా రికార్డ్ చేస్తుంది ఏంది, సో నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా బైక్లో ఏదైనా ఒక వెహికల్లో వెళ్తున్నప్పుడు మనకి ఈ వీడియో స్టెబిలిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో ఎక్కడికో స్కిప్ చేయొద్దు. అండ్ ఈ వీడియోస్ అన్ని మనకి ఏంటంటే నేను మీకు చూపించే ప్రోడక్ట్స్ అన్ని మనకి రివ్యూ యూనిట్స్ కాదు గైస్. ఇవన్నీ కూడా నేను సొంతగా నేను నా మనీతో పర్చేస్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్న గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా. సో మీరందరూ కూడా మన ఛానల్లో ఈ వీడియోస్ చూసిన తర్వాత వీటన్నిటిని లైక్ చేసి, అండ్ అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం ఏంటంటే ఈ యొక్క అన్బాక్సింగ్ అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? సో గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి బాక్స్ మీద మనకి DJI ronin-sc అని చెప్పేసి అయితే రాస్తున్నారు. ఇది మనకి ఎక్కడికైనా ట్రావెలింగ్ అప్పుడు మనం క్యారీ చేయాలని మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో పైన మనకి లాక్ సిస్టమ్ ఉంది కదా, సో దీని ద్వారా మనం ఏంటంటే దీన్ని ఓపెన్ చేసి దీని కంటెంట్స్ అయితే చూద్దాం. సో ఒకసారి ఈ లోపల ఉన్న కంటెంట్స్ అన్ని కూడా మీకు విడిగా తీసి పెట్టి మీకు క్లియర్గా ఒక్కొక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకుంటే మనకి ఏంటంటే కొంచెం పేపర్ వర్క్ అయితే ఇచ్చినారనమాట. అంటే మనకి మాన్యువల్ టైప్స్ అనమాట, ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా పైన మీకు కనిపిస్తున్న మొబైల్ హోల్డర్కి సంబంధించిన ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు, అవి పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే మనకి ఏంటంటే 3 యాక్సిస్ గింబల్ అయితే ఉంది. సో దీనిలో మనకి 3 రోటార్స్ అయితే ఉంటాయన్నమాట, రోటార్ 1, రోటార్ 2, రోటార్ 3 అనమాట. సో వీటి 3కి సంబంధించిన సపరేట్ లాక్ బటన్స్ అయితే ఉంటాయి. వీటి రోటార్కి సంబంధించిన వాటి లాక్ బటన్స్ అయితే మనకి ఈ 3 యాక్సిస్ గింబల్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా కూడా లాక్ బటన్స్ ఉంటాయి కదా. సో వీటి ద్వారా మనం ఏంటంటే దీన్ని కంట్రోల్ చేస్తాం. అంటే మనకి ఎటు పడితే అటు కదలకుండా ఉండడానికి ఈ లాక్ బటన్స్ని అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా మీరు కింద చూసుకుంటే మనకి ఏంటంటే బ్యాటరీ గ్రిప్ అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు. సో దీని ద్వారా మనకి ఏంటంటే బ్యాటరీ ఇండికేటర్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే దీని లోపల బ్యాటరీ ఎంత ఉంది అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. పైన చూసుకుంటే మీకు ronin బ్రాండింగ్ అయితే ఉంది. సో దీని లోపల మనకి బ్యాటరీ కూడా ఇన్సర్ట్ అయి ఉంటుంది అనమాట. సో దీన్ని మనం గింబల్కి అయితే కనెక్ట్ చేస్తాము. ఇక మీకు క్లియర్గా అయితే చూడొచ్చు బ్యాటరీ గ్రిప్ అది. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకేంటంటే గింబల్ యొక్క ట్రైపాడ్ స్టాండ్ అనమాట. సో దీన్ని మనం ఎప్పుడైనా మనము ఒక ఫిక్స్డ్ స్టాండ్ నిలబెట్టాలనుకుంటే దీన్ని గింబల్ కనెక్ట్ చేసి మనము ఒక పర్ఫెక్ట్ పొజిషన్లో మనం దీన్ని నిలబెడతాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ బ్యాటరీ గ్రిప్ని తీసుకొచ్చి మనం ఈ 3 యాక్సిస్ గింబల్కి ఇలా మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ లివర్ ఉంది కదా, సో ఆ లివర్ని లాక్ పొజిషన్లోకి లాగేసామంటే మనకి ఇంకెట్టు పరిస్థితుల్లో కూడా బ్యాటరీ గ్రిప్ అనేది కదలదు. పైన చూసుకుంటే మీకు కొన్ని హుడ్స్ అయితే ఇచ్చున్నారు. సో ఇవి మనకి ఏంటంటే మౌంట్స్ టైప్ అనమాట. మనకి ఇది ఇక మనం ఏంటంటే ఈ మినీ ట్రైపాడ్ ఉంది కదా స్టాండ్, సో దాన్ని మనం కనెక్ట్ చేసేస్తాం. దాని
ద్వారా మనకి ఏమవుతుందంటే మనం ఒక ఫిక్స్డ్ పొజిషన్ నిలబెట్టచ్చు. సో ఇప్పుడు మనం క్లియర్గా మన గింబల్ని సెట్ చేసేటప్పుడు మనము క్లియర్గా యాంగిల్స్ అవన్నీ మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్లో మీరు కరెక్ట్గా అవన్నీ సెట్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా మీకు అక్కడ మోడ్ బటన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీ వైపు ఫేస్ చేసే విధంగా చూసుకోండి ఎప్పుడు కూడా, ఓకేనా. సో నెక్స్ట్ మీరు ఏంటంటే ఆ లాక్ సిస్టమ్స్ అవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే గమనించుకోవాలి. ఎందుకంటే అవి కరెక్ట్గా లేవంటే మీకు వచ్చే షార్ట్స్ కూడా కరెక్ట్గా ఉండవు అనమాట. సో మీరు క్లియర్గా లాక్ సిస్టమ్స్ అండ్ అదేవిధంగా పర్ఫెక్ట్ యాంగిల్స్లో పెట్టున్నామా లేదా అనేది మీరు కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత లాక్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ఒకసారి కరెక్ట్గా ఫిక్స్ అయింది అనుకుంటే మనం ఏంటంటే ఆ లాక్స్ని పెట్టేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనమే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ క్విక్ రిలీజ్ ప్లేట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ లెన్స్ సపోర్ట్ మౌంట్స్ అయితే ఇచ్చుంటారు. పైన చూసుకుని మనకు రోనిన్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా కింద డీజే అని చెప్పేసి మనకి కింద వాళ్ళ బ్రాండింగ్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు పక్క మీరు చూసుకుంటే మీకు ronin-sc అని చెప్పేసి అయితే రాస్తున్నారు. అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే మనకి ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ దీని ద్వారా మనం ఏంటంటే ఇక్కడ మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఒక USB కేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేసి ఉంటారు ఈ బాక్స్లోనే, Type-C పోర్ట్ అనమాట. సో దీని ద్వారా మనం ఏంటంటే ఛార్జింగ్ అయితే పెట్టుకుంటూ ఉంటాం. సో ఈ బటన్ దేనికంటే మనకి మొత్తం మీద మనకి స్టెబిలైజేషన్ కోసం, గింబల్ యొక్క స్టెబిలైజేషన్ కోసం. సో ఇటు సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే రికార్డ్ బటన్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ బటన్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మోడ్ బటన్స్ అనమాట. మనకి మొత్తం మీద 3 మోడ్స్ ఉంటాయి. సో మీరు గింబల్ యూజ్ చేసేటప్పుడు మీకు 3 మోడ్స్లో అయితే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అది మీకు సో గాయ్స్ ఇప్పుడు నేను ఏంటంటే మీకు క్విక్ రిలీజ్ ప్లేట్ని యూస్ చేసి మనము కెమెరాకి ఫిక్స్ చేసాం, మీరు చూడొచ్చు. సో ఈ క్విక్ రిలీజ్ ప్లేట్ కెమెరా ప్లేట్ అని అనొచ్చు, లేకపోతే రేజర్ ప్లేట్ అని అనొచ్చు. సో దీన్ని యూస్ చేసుకొని మనం ఏంటంటే కరెక్ట్గా మనం గింబల్కి అయితే ఫిక్స్ చేస్తాం. ఒకసారి మనం ఎప్పుడైతే ఆ క్విక్ రిలీజ్ ప్లేట్ని యూస్ చేస్తాం అప్పుడు ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత కెమెరా అనేది ఎటు పరిస్థితుల్లో కూడా మనకి జారదనమాట. సో మనకి లెన్స్ సపోర్ట్ మౌంట్ ఉంటుంది కాబట్టి మనకి దాని ద్వారా మనకి ఏంటంటే బెనిఫిట్. సో పెద్ద పెద్ద లెన్స్లు క్యారీ చేసేటప్పుడు మనకి లెన్స్ అనేది పడిపోకుండా జారకుండా అది మనకి కాపాడుతూ ఉంటుంది. సో ఇటు పక్క మీరు చూసుకుంటే ఇది మీకు ఏంటంటే లెన్స్ సపోర్ట్ స్క్రూ మనకి ఇచ్చుంటారు, ఆల్రెడీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసి ఉంటారు. సో దీని ద్వారా మనం ఏంటంటే ఇది మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత మనము మొబైల్ హోల్డర్ని అయితే ఫిక్స్ చేయొచ్చు. సో ఇలా పెట్టేసుకొని మనం ఏంటంటే ఇలా మొబైల్ని కూడా మనం దీంట్లో హ్యాండిల్ చేయొచ్చు. మనకి ronin-sc వాళ్ళ అంటే మనకి డీజే వాళ్ళ యాప్ అయితే ఉంటుంది. సో ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు గింబల్ని అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ పొజిషన్లో మీకు నచ్చకపోతే పైన మీకు ఆ స్క్రూని తీసేసిన తర్వాత మీరు పైన మీకు ఇక్కడ మీకు ట్రిగ్గర్ కనిపిస్తుంది కదా పైన మనకి, సో ఫ్లాషింగ్ ట్రిగర్. సో అక్కడ కూడా మీరు సెట్ చేసుకొని మీరు ఏంటంటే ఈ గింబల్ని అయితే యూస్ చేసుకో, అక్కడ టైట్ చేసుకుంటే ఇంకెట్టు పరిస్థితుల్లో కదలదు. సో ఇప్పుడు మీరు మొబైల్కి పెట్టి మీరు ఏంటంటే యాజ్ యూజువల్గా మీరు ఆ గింబల్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట. అంటే మీరు సేమ్ అంటే మీకు పక్క మీరు అట్టయితే యూస్ చేస్తారో ఇదే విధంగా మీరు ఇక్కడ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 3mm అండ్ అదేవిధంగా 2.6mm స్క్రూయింగ్ డ్రైవర్స్ అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని కనెక్టింగ్ కేబుల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ కేబుల్ దేనికంటే మనకి కెమెరా గింబల్ ద్వారా మనం కెమెరాని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు జస్ట్ నేను లాక్ని రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ చేసిన తర్వాత ఇటు సైడ్లో మీరు Type-C మనకి కేబుల్ ఇచ్చారు కదా, సో ఆ కేబుల్ని నేను ఇటు పక్క అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను ఇటు పక్క కెమెరాకి కూడా కనెక్ట్ చేసి నేను కెమెరాని రికార్డ్ చేయడం అవన్నీ కూడా నేను దీంట్లో అప్లై చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇది గైస్ మనకి ronin-sc యొక్క అన్బాక్సింగ్ గురించి, ఓకేనా. సో గాయ్స్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఈ గింబల్ కి కెమెరాని మనం ఫిక్స్ చేసేసి సో మనం కొన్ని ప్యాన్ షాట్స్ అంటే అదేవిధంగా కొన్ని బీరోల్స్, కొన్ని బైక్ లో వెహికల్ ట్రావెల్ అవుతున్నప్పుడు కొన్ని షార్ట్స్ అంటే అదేవిధంగా నడుస్తున్నప్పుడు కొన్ని షార్ట్స్, వీటి స్టెబిలిటీ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా కొన్ని విజువల్ శాంపుల్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, అవి చూసేద్దాం. దాని తర్వాత మనం ఏంటంటే వీటిల్లో నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్ గురించి మీకు చెప్తాను, ఓకేనా. సో మనం ఇప్పుడు షార్ట్స్కి అయితే వెళ్ళిపోదాం. ¿Qué pasa cuando me bailó cerquita? Eso fue descomunal. Dale, dale, tra, tra, tú sabes cómo es. Vamos a hacerlo, mami, contra la pared. No me dice nada y todo se le ve. El perreo no se acaba hasta las 3. Dale, dale, tra, tra, tú sabes cómo es. Vamos a hacerlo, mami, contra la pared. No me dice nada y todo se le ve. El perreo no se acaba hasta las 3. Fanática la luce porque tiene belleza y mueve ese booty más con tremenda certeza. Es con esos ritmos y un par de cervezas ya nos ambientamos porque esto apenas comienza. Ella me dice que nada de lo que veo acá nadie lo comprará, no está a la venta. Y yo le digo más, si tú perreas más me empeñaría ya pa' esa vuelta. Como tú te mueves
como la playa de Miami. Conmigo, mami, tú estás suelta. Dale, trata, tú sabes cómo es. Como hacerlo, mami, contra la pared. No me dice nada y todo se le ve. El perreo no se acaba hasta las 3. Dale, dale, trata, tú sabes cómo es. Como hacerlo, mami, contra la pared. No me dice nada y todo se le ve. El perreo no se acaba hasta las 3. Esa muñequita de juguetería. A lo Toy Story. సో గైస్ చూసారు కదా, మీరు ఇప్పుడు కొన్ని విజువల్ శాంపుల్స్ అయితే మీరు చూసారు. సో ప్యాన్ షాట్స్ కానీ లేకపోతే మీరు వెహికల్లో వెళ్తున్నప్పుడు మీకు ఎలా స్టెబిలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ అది నడుస్తున్నప్పుడు ఎలా ఉంది, పరిగెస్తున్నప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు మీరు క్లియర్ గా చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో కొన్ని ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. బికాస్ ఆఫ్ అన్బాక్సింగ్ లో మీరు చూసుంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ గింబల్ ని పర్చేస్ చేయాలా లేదా అనేది ఇప్పుడు మీకు మాక్సిమం అర్థమైపోయి ఉంటుంది. సో మీకు దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీరు అడిగిన దాకా విజువల్ శాంపుల్స్ లో చూసారు. అండ్ అదేవిధంగా దీనిలో నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మన దీంట్లో ఇది మనకి గింబల్ అనేది చాలా లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్ అనమాట. ఎందుకంటే ఇది మనకి అరౌండ్ ఎంత అంటే 1.1 కిలో వరకు అయితే మనకి ఇది వెయిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది మొత్తంగా మనకి ఏంటంటే అల్యూమినియం మెగ్నీషియం కాంపోజిటర్స్ తో మనకి దీన్ని అయితే డిజైన్ చేశారు ఆ కంపెనీ వాళ్ళు. సో అది ఒక మంచి బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీనిలో మనకి ముఖ్యంగా ఈ గింబల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దీనిలో మనకి డైనమిక్ స్టెబిలిటీ అయితే ఉంది. సో డైనమిక్ స్టెబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు మనం పరిగిస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు కానీ మనకి ఏంటంటే ఆ వీడియో స్టెబిలిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో వీడియో క్రియేటర్స్ ఎవరన్నా వాళ్ళకు కూడా ఏంటంటే పర్ఫెక్ట్ షాట్ అయితే ఇది తెచ్చి పెడుతుంది. సో అదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాంతో పాటుగా మీరు చూసుకుంటే మనకి దీంట్లో ఏంటంటే రొనిన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాటిలో BG18 యొక్క హ్యాండిల్ గ్రిప్ అయితే ఉంది. బికాస్ ఆఫ్ మనకి ఒక గిమ్మల్ ని హ్యాండిల్ చేయాలంటే మనకి ఖచ్చితంగా మనకి గ్రిప్ అనేది బాగుండాలి. సో అటువంటి టైంలో మనకి ఏంటంటే గిమ్మల్ ని కరెక్ట్ గా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో అది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీనిలో మీరు చూసుకుంటే మనకి 2450 mAh పవర్ ఇన్బిల్ట్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 11 hours వరకు వస్తుంది గింబల్ అనేది మనకి. సో వన్ టైం ఛార్జ్ చేస్తే మనకి ఏంటంటే 11 hours వరకు మనం ఈ గింబల్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనకి దీంట్లో చూసుకుంటే మనకి బ్లూటూత్ 5.0 వర్షన్ అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఇది కేవలం ఈ గింబల్స్ అనేవి మనకి ronin-sc మోడల్ అనేది మనకి మిర్రర్లెస్ కెమెరాస్ వరకు మనకి ఇదైతే డిజైన్ చేశారు. అండ్ అదేవిధంగా దీనిలో మనం చూసుకుంటే S/SC ఫోకస్ వీల్ అండ్ అదేవిధంగా S/SC ఫోకస్ మోటార్ అనేది మనకి ఈ గింబల్ అయితే ఉంటాయి. బికాస్ ఆఫ్ ఇవి దేనికంటే ఫోకస్ వీల్ వచ్చేసరికి మనకి దేనికంటే మనం నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ని మనం ఫోకస్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈ రెండు అయితే ఉపయోగపడతాయి. సో బేసికలీ మనకి దీంట్లో SC మోటార్ కానీ లేకపోతే SC ఫోకస్ వీల్ కానీ దీంట్లో ఉండవు. ఎందుకంటే మనకి SC Pro ఇంకొక వర్షన్ ఉంది. మనకి ఏంటంటే జస్ట్ SC మోడల్ ఇది. సో SC Pro అని చెప్పేసి ఇంకో వర్షన్ ఉంది. అది కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. సో దాంట్లో ఏంటంటే ఆ ఫీచర్స్ అయితే దాంట్లో మనకు ఉంటాయి. సో దీంట్లో మనకి ఏంటంటే S/SC ఫోకస్ వీలు S/SC ఫోకస్ మోటార్ అయితే మనకి గింబల్ అయితే ఉంటాయి. సో ఎవరైనా బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే గైస్ నేను హైలీ రికమెండ్ చేస్తాను. బికాస్ ఆఫ్ నేను దీన్ని యూజ్ చేసిన తర్వాత దీనిలో నుంచి వచ్చిన అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది గైస్ ముఖ్యంగా నాకు బాగా నచ్చిన ఫీచర్స్ గురించి ది గింబల్ లో. సో ఎవరైనా ఒక 30,000 రూపాయల బడ్జెట్ లో ఈ గింబల్ తీసుకోవాలనుకుంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను. సో మంచి గింబల్ అనమాట, మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో నేను చూశాను కదా, మీరు కూడా చూసుంటారు, మీకు అర్థమై ఉంటుంది. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఈ లింక్స్ యూస్ చేసుకొని మీరు ఈ ప్రోడక్ట్స్ అనేవి అన్ని పర్చేస్ చేయొచ్చు. సో ఇది మొత్తం మీద మనకి ఏంటంటే DJI ronin-sc యొక్క అన్బాక్సింగ్ అండ్ అదేవిధంగా డీటెయిల్డ్ రివ్యూ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి టాపిక్ తో మళ్ళీ వెళ్తున్నాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.